ఇప్పుడు ఆయన అన్నాడు, ఏమీ లేదమ్మా, అడుగు అక్కడ ఉన్నాడే ఆశ్రమంలో, అదిగో పాప ఆయన ఏదో కట్టెలవి విరుస్తున్నాడు, ఆయన లక్ష్మణమూర్తి, నా సోదరుడు. ఈమె విదేహ వంశంలో జన్మించింది సీత. ఇయం భార్యాచ వైదేహీ మమ సీతేతి విశ్రుత. ఈమెకి సీత అని పేరు. మేము ముగ్గురం కలిసి, నా తండ్రి దశరథ మహారాజు, మా తల్లి కైకమ్మ మమ్మల్ని వనవాస దీక్ష తీసుకోవాలి అని ఆజ్ఞాపిస్తే మేము ఈ వనవాసానికి వచ్చాం. అంతకన్నా ఇంకా రాముడు ఏం చెప్పలేదు. మా అమ్మ వరాలు అడిగింది, మా నాన్న నన్ను పంపించాడు. ఎవరు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోతుందో, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే చాలు. అంతే తప్ప అందరి దగ్గరికి వచ్చి దాని గురించి పెద్ద విశేషంగా ఇంకా అదే మోసపోసినట్టుగా ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి ఒకనొకప్పుడు మా నాన్నగారు నాకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకున్నారు అని ఆ కథ అంతా మొదలుపెట్టక్కర్లేదు. కాబట్టి అంతే మాట్లాడి వదిలేశాడు. కానీ ఆవిడంది అహం అంటూ మొదలెడుతుంది. అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకరా. నేను శూర్పణఖ అనేటటువంటి పేరు కలిగిన దానను. నేను రాక్షసిని, కామరూపిణిని. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను పొందుతాను. నేను ఈ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక్కదాననే విహరించగలను. అంటే నాకంత బలపరాక్రమాలున్నాయి. నా అన్న రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు. నువ్వు వినే ఉంటావు రావణుడు గురించి. ఇదొక చాలా అతిశయంతో కూడి ఉంటారు కొంతమంది. మీరెవరండి అని అడిగారు అనుకోండి, నేను ఫలానా వారి అబ్బాయినండి, నా పేరు ఫలానా. మీరేం చేస్తుంటారని ఆయన మీ గురించి ఎక్కువ అడిగాడు అనుకోండి, అది మీకు నా గురించి తెలీదా అంటారు. నా గురించి తెలీదా అంటే మీకు తెలిసి ఉండాలి నేనంత ఖ్యాతి వహించిన వాడిని ఒక అతిశయం అనమాట. అంటే రావణుడి గురించి తెలీదా అంటే ఇంకా రావణుడి వల్ల నువ్వు ఏడవలేదా? వాడు చేసే పని ఉంది ఇంకోళ్ళని ఏడిపించడమేగా. రావణుడు అంటే లోకరావణుడు. కాబట్టి ఆ రావణుడి గురించి నీకు తెలీదా? అటువంటి రావణాసురుని యొక్క కూతుర్ని, రావణాసురుని యొక్క చెల్లెల్ని, బలీయాన్ రాక్షసేశ్వర, మహాబలవంతుడైనటువంటి వాడు, రావణో నామమే భ్రాత, ఆ రావణాసురుడు నా యొక్క అగ్రజుడు, ఆయన యొక్క చెల్లెల్ని, కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు, మహాబలవంతుడు కుంభకర్ణుడు నా యొక్క ఇంకొక అన్నగారు, రెండవ అన్నగారు. నేను శూర్పణఖ అని పేరు కలిగినటువంటి చెల్లెల్ని. నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ జనన క్రమంలో ముందు రావణుడు, తర్వాత కుంభకర్ణుడు, తర్వాత శూర్పణఖ, తర్వాత విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు. ఆవిడేమందో తెలుసా అండి విభీషణుడు గురించి చెప్తూ, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అబ్బే వాడు ఉన్నాడే ధర్మాత్ముడు, వాడికి అసలు రాక్షస గుణాలు ఒకటి లేవు. ఇది ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చూసి గుండెలు బాదుకున్నట్టు ఉంటుంది. ఏమిటి వీడికి అసలు ఏమిటి ఒక్కటి రాలేదు, ఈ అల్లరి ఏమిటి, విష్ణుభక్తి ఏమిటి అని ఆయన ఏడిచినట్టు విభీషణస్తు ధర్మాత్మ. ఆ మాట రాముడికి చాలా సంతోషం. కానీ ఈవిడంటుంది నతు రాక్షస చేష్టిత, ఒక్క రాక్షస గుణం లేదు వాడికి, వాడు ఒక్కడే తప్పబుట్టాడు మా ఇంట్లో పనికి మాలినవాడు అని ఆవిడ బాధ ఆవిడిది. అంటే అని ఆవిడంది రామచంద్రమూర్తి వంక చూసి, నాకు అపారమైనటువంటి బలం ఉన్నదాన్ని, నేను ఈ అరణ్యంలో యథేచ్ఛగా విహరిస్తుంటాను. కాబట్టి సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం, నన్ను నీవు భార్యగా పొంది సుఖం అనుభవించు. ఏదో పెద్ద రామచంద్రమూర్తిని అనుగ్రహిస్తున్నట్లు మాట్లాడింది. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవమే భర్త సీతాయా కింకరిష్యతి. నేను చాలా బలమున్నదాన్ని, ప్రభావమున్నదాన్ని, నన్ను భార్యగా పొందితే నువ్వు సంతోషం పొందుతావు. కానీ ఈ సీత వల్ల ఏం పొందుతావు? అసలు సీతం ఏమిటో, భార్య అంటే ఏమిటో, అనుగమించడం అంటే ఏమిటో, మనసులు కలవడం ఏమిటో ఆవిడికి ఏమైనా తెలిస్తేగా. ఆవిడ అప్పటికప్పుడు న్యాయం చెప్పేసిందంటే, అంటే ఆవిడ మనసులో ఇప్పుడు కోరిక ఉంది, ఆమె రాముడికి భార్యాస్థానంలో కూర్చోవాలనిపించింది. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరు, ఎటువంటిది, అడవికి భర్తతో ఎందుకు కలిసి వచ్చింది, నేను ఇలా అనొచ్చా అనకూడదా, ఏముండదు. ఇది ఈ పోకడ మీకు బాగా కనపడుతుంటుంది. చూడండి లోకంలో ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారంటే, చాలా పరుషమైన వాక్కు ఒకటి వినపడుతుంటుంది లోకంలో. ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఒక పిల్లాడికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఒక మాట నోటి వెంట రాకూడదు. అసలు నేను చేసుకుందాం అనుకున్నాను ఆయన్ని, అది ఆ మాట ఎందుకు ఇంక ఇప్పుడు ఇంకా ఆ మాట అనకూడదు. లేకపోతే అసలు ఆ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకున్నాను. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆ అమ్మాయిని నా కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇంకెందుకు ఆ మాట, చాలా లీకి మాట, అసలు ఆ మాట రాకూడదు. ఇంకా అయిపోయింది అంతే, ఊరుకోవాలి. ఆ అమ్మాయి నీ కూతురు, నీ కోడలే, ఆ అబ్బాయి నీ కొడుకు అనుకో, అమ్మాయి నీ కోడలు కాబోడేది ఎప్పటికీ కోడలే, నా కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాను అనేటప్పటికే
మళ్ళీ అక్కడ ఒక వక్రమైనటువంటి దృష్టి ప్రసారం అయిపోయింది అంతే. కొంతమంది మాటలో ఉండేటటువంటి లేఖితనం, మనస్సు ఎంత వెలితి మనస్సు అన్నది, రాక్షస మనస్తత్వం అంటే ఇంతేనండి, ఇంకేం ఉండదు. రాక్షసులంటే శూర్పణఖ అంటే ఏదో పెద్ద హడావిడి అనుకోకండి. మీలోకి శూర్పణఖ రాకుండా చూసుకోండి. మీలోకి అంటే నువ్వు అంత పెరిగిపోయావా అని అనుకోకండి. మీలో అన్న మాట ఎందుకంటున్నానంటే, మీరు తొలగించుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉదాత్తులు నేను అంత తేలిగ్గా పోగొట్టుకోగలిగినంత సాధనలో ఉన్నవాడిని కాను, కాబట్టి మీతో పోల్చుకోవడానికి ఇష్టం లేక నన్ను మీతో కలుపుకోలేదంతే. ఆ విషయంలో మీకన్నా నేను తక్కువ అని తెలుసుకోండి. కాబట్టి వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవ అహమేవానురూపాతే భార్యా రూపేణ పశ్యమాం. వికృతాచ విరూపాచ, ఈ సీతమ్మ చాలా వికృతంగా ఉంది, విరూపంగా ఉంది. ఇదే సీతమ్మ గురించి రావణుడి దగ్గర చెప్తుంది. ఎంత గొప్పగా చెప్తుందో తెలుసా అండి. అసలు ఆ సీతమ్మ అందం ఏమిటంటుంది. అప్పుడు అందం ఎందుకు కనపడింది అంటే, అప్పుడు కక్ష ఏమిటంటే, ఆ సీతమ్మని రావణుడు ఎత్తుకొచ్చేయాలి, ఆవిడ ఏడవాలి. అందుకు సీతమ్మ అందం చెప్పింది. ఇక్కడ సీతమ్మ అందంగా మరి కనపడకపోవడం ఏంటి అంటే, ఇప్పుడు ఈవిడ మాటలు వినేసి రాముడు అకస్మాత్తుగా చిచ్చి నిజమే ఈవిడేంటి బాగులేదు అని అనేసుకుని వదిలేసి శూర్పణఖం చేపట్టేయాలి. తను ఎంత లేకి మనసో రాముడంత లేకి మనసో అనుకోవడం. కొంతమంది మనం చేసే ప్రచారం కూడా అలాగే ఉంది. ఇవాళ మన అదేంటి ప్రసార సాధనాలు కానివ్వండి, మన సినిమాలు కానివ్వండి, మన సాహిత్యం కానివ్వండి, అంతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏమిటి దాని అర్థం ఏమిటో నాకు ఎప్పటికీ అవగతం కాదు. అసలు ఏమి యుక్తాయుక్త విచక్షణ ఏమి, వాడెవరో ఏమిటో ఆవిడికేం తెలియదు, ఆవిడెవరో ఏమిటో వాడికేం తెలియదు. వాళ్ళ శుభలేఖ కూడా అలాగే ఉంటుంది. ఐ సొలిసిట్ యువర్ గ్రేసియస్ ప్రజెన్స్. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, వాడు అనాథ, ఆవిడ అనాథ, ఇద్దరు అనాథలు పెళ్లి చేసుకుంటున్నారు అని శుభలేఖ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అంత దరిద్రమైన సంస్కృతికి ఇవాళ మనం దిగజారిపోయాం. కాబట్టి వికృతాచ విరూపాచ నేయం సదృశీతవా, నీకు ఆవిడికి ఇద్దరికి సరిపోలేదు, బాగులేదు, మీరు ఇద్దరు అలా ఉండకూడదు. నేను మీతో మనవి చేశా, అసలు భార్యాభర్తలైన వారు ఎప్పుడైనా కనపడితే, దంపతులు కనపడితే పొరపాటున మనసులోకే ఒక మాట రాకూడదు. ఆయనకి తగినట్టు ఆవిడ లేదనో, ఆవిడికి తగినట్టు ఆయన లేదనో ఒక్క నాటికి అనకూడదు. నేను మొన్న మీకు ఉదాహరణలు కూడా చూపించాను. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజితపఫలాభ్యాం ఒండరులు తపస్సుకు ఫలమై ఉన్నారు. తగునీచక్రి విదర్భరాజతకున్ తథ్యంబు వైదర్భ్యం తగునీచక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా. కాబట్టి ఒండరులు తగి ఉన్నారు అన్నమాట మనం అనాలి. ఆవిడంటోంది నీకు ఈవిడ తగినది కాదు, మీ ఇద్దరికీ బావులేదు, ఆ దాంపత్యం చూడ్డానికి అందంగా లేదు ఈ సీత, కాబట్టి అహమేవానురూపాతే, నేనైతే నీ పక్కన బాగుంటా. భార్య రూపేణ పశ్యమాం, కాబట్టి నీవు నన్ను భార్యగా స్వీకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇమాం విరూపమసతీం కరాళాం నిర్ణతోదరీం అనేనతే సహభ్రాత్ర భక్షయిష్యామి మనుషీం. ఈవిడికి అసలు సీతమ్మ గురించి ఏం తెలిసిన ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసిందో మనకు అవగతం కాదు. ఇది శూర్పణఖ అయిందే అనుకోకండి. ఏమిటో తెలుసున్నట్టు ప్రతి వాడి గురించి అదే పనిగా అసలు ఎవరినైనా మీరు పరిచయం చేయగానే ప్రిజుడీస్ అని ఒకటి ఉంటుంది. రైల్లో ఎదురుగుండా వచ్చి ఎవరో ఒక ఆయన కూర్చోగానే పెట్టి జాగ్రత్త అంటాడు వీడు. అంటే ఎందుకు పెట్టి జాగ్రత్త అన్నారు అనుకోండి, ఆ గడ్డం అది ఆయన చూస్తే అనుమానంగా ఉంది, ఆయన ఏదో రామాయణం చెప్పుకోవడానికి గడ్డం పెంచుకున్నాడేమో. కాబట్టి ప్రిజుడీస్ అంటే మనస్సులో ఉండేటటువంటి పక్షపాత ధోరణి చేత నిర్ణయానికి వచ్చేయడమే. ఆయన ఎవరు ఏమిటి ఏమక్కర్లేదు, ఓ మాట అనేయడమే. ఇమాం విరూపాం అసతీం, చాలా చెడ్డది వికృతమైన రూపంతో ఉంది ఈ సీత. కరాళాం, బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో. ఎవరు శూర్పణఖ భయంకరమా, సీతమ్మ భయంకరమా? ఇంకా ఇంతకన్నా హాస్యం ఏముంటుందండి లోకంలో. నిర్ణతోదరీం, ఆ కడుపు చూడు లోపలికి పోయి ఎలా ఉందో. అనేనతే సహభ్రాత్ర, ఈవిడ ఆ లక్ష్మణుడు వీళ్ళిద్దరు ఏమిటి నీతోటి ఇలాగా. ఈవిడ పక్కన ఉంటే ఒప్పించి ఇప్పుడు ఆవిడ్ని దూరంగా పంపించి నన్ను భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవడం అనేటటువంటిది నీకు కొంచెం సమయం పడుతుందేమో. అంత సమయం నేను ఎదురు చూడడానికి సిద్ధంగా లేను. కాబట్టి ఏం చేస్తానంటే, ఈ గొడవ వదిలిపోతే నన్ను స్వీకరిద్దాం అనుకుంటున్నాం. ఆ రాముడి చూపులు ఆవిడకి అంతే అర్థమయ్యాయి అనుకోవాలి. రాముడు ఆవిడ ఈ మాటలు చెప్పగానే అసలు ఇలా నోరు ఎళ్ళబెట్టేసి నోటి వెంట చొంగ కార్చుకుంటూ, కొంతమంది రైల్లో వెళ్ళిపోతున్నటువంటి ఆడపిల్లల దగ్గర కిటికీల దగ్గర నిలబడి చూసేటటువంటి కీచకులు ఎలా ఉంటారో అలా ఆవిడ అనేసుకుని
రాముడు నా వంక పాపం ఎంతలా చూస్తున్నాడో, నన్ను తొందరగా భార్యగా పొందుదాం అనుకుంటున్నాడు, ఈవిడ్ని ఎలా వదుల్చుకోవడం అనుకుంటున్నాడు, ఈవిడ్ని వదుల్చుకోవడం అనేటటువంటి కష్టం పాపం రాముడికి ఎందుకు పెట్టాలి, అదేదో నేనే తేల్చేస్తే సంతోషంగా నాతో తిరుగుదాం అనుకుంటున్నాడు అని ఈవిడే చెప్పేస్తోంది అంతే తీర్పు. భక్షయిష్యామి మానుషీం, దానికంత పెద్ద నువ్వేం కంగారు పడక్కర్లేదు, నేను తినేస్తాను వీళ్ళిద్దరిని, నేను తినేస్తాను, అప్పుడు నువ్వు నాతో సంసారం చేద్దావు, ఆ తర్వాత ఈమె తినేస్తుందేమో కూడా అనుమానం. కాబట్టి తథ పర్వత శృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచరిష్యతి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తినేయగానే మన ఇద్దరం ఏం చేయాలో తెలుసా, ఇంకా హనీమూన్కి బయలుదేరడమే. తథ పర్వత శృంగాని, పర్వత శిఖరముల మీద మన ఇద్దరం కలిసి వనాని వివిధాని చ, వివిధమైనటువంటి వనాల్లో పశ్యన్ సహ మయా కాంత, నాతో కలిసి దండకాన్ విచరిష్యతి, చక్కగా ఈ దండకారణ్యం అంతా మనం విహరిద్దాం. కాబట్టి నేను వీళ్ళిద్దరినీ తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ మాటల చేత ఏమి తెలుసుకోవలసి ఉంటుందంటే, అసలు ఆవిడ ఇప్పుడు రాముడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు, విపరీతమైనటువంటి కామోద్రేకంతో, భావన వ్యగ్రతతో ఉంది. లోకంలో ఆడదాని యొక్క మనస్సుని సముద్రంతో పోలుస్తారు, పురుషుడి యొక్క మనస్సుని పర్వతంతో పోలుస్తారు. ఎందుకంటే క్రూర మృగాలు కానివ్వండి, ఎలకలు కానివ్వండి, పాములు కానివ్వండి, ఎన్ని అందులో చేరినా స్థిరంగా ఆయన నిలబడవలసి ఉంటుంది. సముద్రం బడబాగ్నిని కడుపులో పెట్టుకుంటుంది, పైకి గంభీరంగా ఉంటుంది. ఆడది ఎంత కష్టం ఉండనివ్వండి, పైకి సంసారంలో భర్తని వీధిలో పడేయకుండా లాక్కొస్తుంది సంసారాన్ని. వజ్రాలు కూడా కడుపులోనే ఉంటాయి, కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ పైకి గంభీరంగానే ఉంటుంది. అలా ఇప్పుడు ఈ ఆడదానితో నోర్మోయ్ ఏమిటి మాట్లాడినాడు అనుకోండి, ఇంత భావన వ్యగ్రత ఎటువైపుకు పెడుతుందో, వెళ్ళి ఇది ఏ స్థితిని తీసుకొస్తుందో. ఒక ఆడదానితో అంత పరుషంగా మాట్లాడడం ఎందుకు? మహర్షి చెప్తున్నారుగా, సమీపే స్త్రీజనస్యచ, ఆడది పక్కనున్నప్పుడు ఆడదానితో మాట్లాడేటప్పుడు రాముడు బహుధా జాగ్రత్తగా ఉంటాడు. ఇది ఆయన దృష్టికోణం. కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని ఏమిటా తప్పుడు మాటలు అనొక మాట అంటే, ఈవిడ మనస్సు ఎలా విరుగుతుందో, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయో భయానికి కాదు, కోరి ఎందుకు ఒక ఆడదాంతో అంత కఠినంగా ప్రవర్తించాలి. కాబట్టి కొంచెం హాస్యరసాన్ని మేళవించి, చిచి వీళ్ళు లొంగే మనుషులు కారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వదిలిపారాయి అనేటటువంటి భావన ఆవిడ ఎందే మనం కల్పిస్తే బాగుంటుంది అని రామచంద్రమూర్తి అనుకున్నారు. అందుకని ఆయన అన్నారు, స్వచ్ఛయా శ్లక్షణయా వాచ స్మితపూర్వ మథాబ్రవీత్. ఆయన మహర్షి చెప్పేటప్పుడే చెప్తున్నారు, స్వచ్ఛయ, పరిశుద్ధమైనటువంటి వాక్కు. ఆ వాక్కులో అవతల వారిని ఖేద పెట్టాలి అన్న ఉద్దేశం లేదు, అవతల వాళ్లతో విరసం ఎక్కువైన సరసమాడాలనేటటువంటి హృదయం ఉన్నవాడు కాడు. ఆయన హృదయం ఏమిటంటే ఆవిడ మనసు గాయపడకుండా పంపించేద్దాం. అందుకని ఇప్పుడు మృదువైన మాట, స్వచ్ఛమైనటువంటి మాట, స్మితపూర్వ మథాబ్రవీత్, ఒక చిన్న చిరునవ్వుతో ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖ ససపత్నత. ససపత్నత అంటే పక్కన వేరొక భార్యతో పురుషుడు ఉంటే ఆడది సంతోషించదు. ఒక్క భార్య ఉంటే ఆ భార్య పొందేటటువంటి ఆనందంతో పోల్చినప్పుడు వేరొక భార్యని కూడా పురుషుడు పొందితే ఆడదానికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. నేను కృతదారోస్మి భవతి, నేను భార్యని కలిగి ఉన్నవాణ్ణి, ఈమె యందు మనసున్నవాణ్ణి, ఈమె యందు నేను ప్రీతి కలిగి ఉన్నవాణ్ణి. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను స్వీకరిస్తే నువ్వు నా వలన పొందేటటువంటి సుఖం కన్నా దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పక్కన సపత్ని ఇంకొక భార్య ఉంటుంది, ఆ భార్య ఉండగా మనసు కొంచెం ఖేదం పొందుతుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారంతటి వారు కూడా చమత్కారం చేశారు, నవరసాలు చెప్తూ, శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం అన్నారు. గంగ పట్ల రోషంతో ఉంది అమ్మవారు, ఎందుకంటే సపత్ని అన్న భావన చేత అని. అందుకని నాకు భార్య ఉంది కాబట్టి నువ్వు అంత సంతోషాన్ని పొందవు. నా భార్యగా నువ్వు ఉండాలి అన్న కోరిక కన్నా, అదిగో అక్కడ ఉన్నాడు చూసావా లక్ష్మణస్వామి, అపూర్వీ భార్యయా చార్ధీ తరుణ ప్రియదర్శన అనురూపస్యతే భర్త రూపస్యాస్య భవిష్యతి అని ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన అసపత్నావరారోహే మేరుం అర్క ప్రభాయధ, ఆయన్ని నువ్వు ఎలా పొందుతావంటే మేరు పర్వతాన్ని సూర్యుని యొక్క తేజస్సు, ఆయన యొక్క ప్రకాశం పొందినట్లు పొందు. అంటే సూర్యప్రకాశం వెనక్కే వచ్చేస్తుంది మేరు పర్వతం మీద పడి. ఆ లక్ష్మణుడు ఉన్నాడే భార్య లేనివాడు,
ఇతపూర్వం భార్యాసుఖాన్ని పొంది ఉన్నవాడు. కాబట్టి ఆయన నిన్ను భార్యగా దగ్గరుంచుకోవడానికి ఇష్టపడడానికి బహుశः అభ్యంతరం ఉండదు. కాబట్టి అతన్ని ఆశ్రయిస్తే ఈ సపత్ని గొడవ నీకు ఉండదు. పక్కన ఇంకో భార్య ఉండడం అన్న గొడవ ఉండదు. హాయిగా నువ్వు ఒక్కతిగా ఆయనకు భార్యగా ఉంటూ సంతోషంగా కాలం గడపచ్చు. అందుకే నేను ఆయన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది అని. అంటే ఆవిడకి మీరు ఒకటి ఆలోచించండి, ఆవిడ మనస్సు ఎంత లీకిదో చూడండి. ఆయన్ని కాకపోతే ఆయన తమ్ముడిని. అంటే ఇది ఎలా ఉంటుందంటే, కాస్త ఉప్మా చేసి పడే గబగబా వెళ్ళిపోవాలన్నాడు అనుకోండి. గోధుమ రవ్వ లేదండి, మీరు అయ్యో ఇలా అనలేదు, ఇంట్లో బొంబాయి రవ్వ లేదండి, పోన్లే ఏదో ఉన్నా ఆ మైదా పిండితో అట్టుముక్క పోసేయి. అట్టుముక్క పోసేసినా పర్వాలేదు, లేకపోతే ఉప్మా చేసి పెట్టేసినా పర్వాలేదు, దానికి తప్పేం లేదు. ఏదో ఒకటి తిని ఆయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. రుచికి లొంగడం కాదు, కార్యం మీద వెళ్ళడం ప్రధానం. దానికి పనికొస్తుందేమో కానీ కామం తీర్చుకోవడానికి అన్నయ్య అయినా పర్వాలేదు, తమ్ముడైనా పర్వాలేదు అంటే ఇది ఎంత అసహ్యకరమైనటువంటి విషయం. ఇంకంతకన్నా దానికి వ్యాఖ్యానం అనవసరం. ఇప్పుడు ఆవిడ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే లక్ష్మణుడు చూసి అన్నాడు, ఇలా ఇద్దరు చిచి మూర్ఖులు, వీళ్ళకి అసలు ఒక ఆడదాన్ని అంగీకరించడమే చేత కాని వాళ్ళని అది ఆవిడ వెళ్ళిపోతుంది. మనని మనసులో ఒకలాగా నింద చేసుకుని వెళ్ళిపోయినా ఆడదాన్ని అంతకన్నా మనం బాధ పెట్టకుండా పంపించేస్తే గొడవ వదిలిపోతుంది, మన ధర్మం చెడకుండా ఉంటుందన్నది రాముడి యొక్క హృదయం. కాబట్టి ఆయన లక్ష్మణుడి దగ్గరికి పంపాడు. ఆవిడ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే అడిగింది, నన్ను భర్తగా స్వీకరించు. అంటే ఆయన అన్నాడు, కథం దాసస్యమే దాసి భార్యా భవితుమిచ్చసి. నేనే దాసుణ్ణి, ఆయనకు పువ్వులు తేవడం, దర్భలు తేవడం, కర్రలు తేవడం, పర్ణశాల కట్టడం, స్నానానికి ఆయనతో కలశ పట్టుకుని వెళ్ళడం, ఆయన బట్టలు పిండి ఆరేస్తుండడం, అవి నేను చేస్తుంటాను. నేనే ఓ దాసుణ్ణి. దాసుణ్ణి పెళ్ళాడితే నువ్వేమవుతావు? దాసి అవుతావు. కాబట్టి నువ్వు నేను కలిసి ఏం చేయాలంటే ఆయనకి ఆవిడికి దాస్యం చెయ్యాలి. కాబట్టి నన్ను పొంది సుఖమే ఉంటుంది. ఆయన అంటావా స్వతంత్రుడు, సేవలు అందుకునేటటువంటి వాడు, కాబట్టి ఆయనకి భార్య అయితేనే బాగుంటుంది ఆయన అని ఆయన చిన్న పరిహాసం ఆడాడు. ఆయన అన్నాడు, ఆర్యస్యత్వం విశాలాక్షి భార్యాభవ యవీయసి. నీలాంటి అందగత్త భార్యగా వస్తాను అంటే ఆ నరకాంతను చూసి ఎవడు మాత్రం భార్యగా ఉంచుకుందాం అనుకుంటాడు? నీ మీద మోజు పడ్డవు. ఏనాం విరూపామ సతీం, ఆమె అదిగో సీత ముందు చూసావా విరూపంగా ఉంటుంది, చెడ్డది, కరాళాం ఆవిడన్న మాటలే, భయంకరమైనటువంటిది, నిర్ణతోదరి కడుపు లోపలికి పోయింది, శూర్పణకన్న మాటలేగా. నీ దృష్టిలో ఆవిడ అలా ఉందని లక్ష్మణమూర్తి అంటారు ఆ సీతమ్మని. కాబట్టి భార్యాం వృద్ధాం పరిత్యజ్య, ఆవిడ వృద్ధురాలు అయిపోయింది, అందుకని వదిలిపెట్టారు. ఆవిడ వృద్ధురాలు అయితే ఆవిడ చేసుకున్నవాడు వృద్ధుడు అవడేంటి, ముందే వృద్ధుడు అవుతాడు. అసలు లోకంలో అనకూడని మాట ఏంటంటే, తాతగారు మీకు పిల్లని చూస్తామంటే, తాతగారు మీరు పెళ్లి చేసుకోండి అన్నాడు అందనుకోండి మనవరాలు, ఇప్పుడు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడరా అంటే ఆ తాతగారు పళ్ళు ఏమైనా మిగిలితే ఊడగొట్టేయాలి. నోర్మోయి ఇప్పుడు నాకు పెళ్ళి ఏమిటి అనాలి, అంతేగాని నాకు ఇంకా పిల్లనిచ్చేవాడు ఎవడరా అంటే ఏమిటి, అంటే ఎవరైనా ఇస్తే చేసుకుంటావు ఇప్పుడు. కాబట్టి ఆయన లక్ష్మణమూర్తి ఆవిడ కోణంలోనే చెప్తున్నారు, నువ్వు ఇలా కదా అనుకుంటున్నావు, అప్పుడు రాముడు నిన్నెందుకు స్వీకరించాడు అనుకుంటున్నావు. కాబట్టి ఆవిడ వృద్ధురాలు అయిపోయింది. ఆవిడ వృద్ధురాలు అయితే రాముడు వృద్ధుడవడం ఏమిటి, ఆవిడకన్నా పెద్ద ఆయన ముందే వృద్ధుడై కూర్చుని ఉంటుంటాడు. కాబట్టి భార్యాం వృద్ధాం పరిత్యజ్య తమేనైష భజిష్యతి, నిన్ను స్వీకరిస్తాడు, సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తమేవైష భజిష్యతి, కాబట్టి నిన్ను స్వీకరిస్తాడు, సంతోషంగా నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు. అంటే ఆవిడకున్న పెద్ద లోపం ఏమిటి అన్నది దిద్దబడలేదు వీళ్ళ మాటల వల్ల. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఇంక్యూరబుల్ డిసీజ్ అంటాడు డాక్టర్ గారు. నా దగ్గర ఉన్న మందులన్నీ వాడేశానండి, ఇంజక్షన్లు అన్నీ చేసేసాము, ఈ వ్యాధి లొంగట్లేదు, ఈ వ్యాధే మందుల్ని లొంగ తీసేసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈయన బతుకుతాడు అని చెప్పడం కష్టం అంటారు. బియాండ్ అవర్ హ్యాండ్స్ అంటుంటారు. ఎందుకు అంటే ఇంకా ఆయన దగ్గర ఉన్న మందులకే ఆ రోగం లొంగలేదు అని గుర్తు. అలా వీళ్ళిద్దరూ ఈ పరిహాసాన్ని ప్రయోగిస్తే ఆవిడ వెళ్ళిపోతుంది అనేటటువంటి లక్ష్యం నెరవేరలేదు. ఎలా నెరవేరలేదు? అంతర్లీనంగా వాళ్ళు ఏ పరిహాసాన్ని వాడుకున్నారో ఆ పరిహాసము దేని కొరకు వాడబడిందో దాని కొరకు ఆవిడ స్వీకరించలేదు. ఆవిడ దాన్ని యథాతథంగానే తీసుకుంది. లక్ష్మణుణ్ణి పొందంటున్నాడని, లక్ష్మణుడు రాముణ్ణి పొందమంటున్నాడని, అంటే వీళ్ళిద్దరూ పొందడానికి సిద్ధమే. ఆయన కంటే భార్య లేదు, కానీ అక్కడికి ఆవిడ ఉండడానికి ఇష్టం లేదంటే దాసిగా ఉండడం ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడకి భోగమే కావాలి. అందుకని రాముడి దగ్గరికే వచ్చేయాలి ఇప్పుడు. అంటే రాముడు కూడా ఇష్టపడుతున్నాడు, ఈయన చెప్తున్నాడు, కానీ ఈవిడే అడ్డొస్తోందన్నట్టుగానే అర్థమైంది ఆవిడకి, పరిహాసం అర్థం కాక. మన్యతే తద్వచస్తభ్యం పరిహాసా విచక్షణ. ఆవిడికి అసలు ఆ పరిహాసము అనేటటువంటిది ఎందుకు ప్రయోగించారన్న దాని తాత్పర్యము అర్థము కాలేదు కాబట్టి ఆమె రాముడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సీతమ్మతో కూర్చుని పర్ణశాలలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ వెళ్ళడం మహోల్కారోహిణీమివా,
రోహిణీ నక్షత్రం మీద పడుతున్నటువంటి ఉల్క ఎలా పడిపోతుందో అలా పడిపోయింది. పడిపోయి, రామా, ఈమె నీ భార్యాస్థానంలో కుదరదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈమెని నేను తినేస్తాను, నీకు నేను భార్యనైపోతానని అమాంతం వెళ్ళి సీతమ్మ మీద పడిపోయింది. పడిపోతే హడిలిపోయింది సీతమ్మ. వెంటనే రాముడు ఒక్కసారి హుంకారం చేశాడు. ఆ హుంకారానికి ఒక్క క్షణం ఆగింది. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి అన్నాడు, క్రూరైరనా అనార్యై సౌమిత్రే పరిహాస కదంచన. ఈమె చాలా క్రూరురాలు, అనార్యమైనటువంటి మనిషి. ఇటువంటి ఆవిడితో పరిహాసం కుదిరేటట్టుగా లేదు. ఇటువంటి ఆవిడితో ఎక్కువ పరిహాసం మంచిది కాదు కూడా. నా కార్య పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్యజీవతీం. కొంచెం నేను కానీ జాగరూకుడనై ఉండకపోతే సీతమ్మ బతికుండేది కాదేమో, అమాంతం కొరికి తినేస్తుంది కూడా. కాబట్టి ఇమాం విరూపాం అసతీం, ఈమెని, ఇటువంటి చెడ్డ మనిషిని విరూపం చేసేసాయి. ఎందుకంటే ఈమె నేను మంచి స్వరూపిణి అన్న భావనతో కామోద్రిక్తయ్యి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తోంది. కాబట్టి విరూపం చెయ్యి, అప్పుడు ఇటువంటి భావనలు పోతాయి. చంపడం ఇష్టం లేక ఆడదాన్ని సాధ్యమైనంత అవకాశం ఇచ్చే ప్రయత్నం రామచంద్రమూర్తి చేస్తున్నారు. కాదు, ఒక నరుడిగా అలా ప్రవర్తించినట్లు కనపడుతూ అవతార ప్రయోజనాన్ని కూడా సిద్ధింపచేస్తుంటారు. లేకపోతే తాటకని సుబాహుని చంపినటువంటి వారు మారీచుణ్ణి విడిచిపెట్టడం కూడా రామావతార ప్రయోజనం సిద్ధింపచేసుకోవడానికి మార్గమే అయింది. కాబట్టి ఇమాం విరూపమసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి. ఈమెని వెంటనే నువ్వు విరూపని చెయ్యి అనేటప్పటికీ చిచ్ఛేదకర్ణనాశం మహాబల. అక్కడే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి లక్ష్మణమూర్తి ఆమె యొక్క ముక్కు చెవులు కోసేశాడు. ముక్కు చెవులు కోసేస్తే చాలా విరూపంగా ఉంటారు కదండి. చెవులు అనేటటువంటివి ఏదో కళ్ళజోడు పెట్టుకోవడానికి బాగుండేవిలా ఉంటాయి అనిపిస్తుందేమో, కానీ నేను ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు నేను నిద్రపోతుండగా లోయర్ బెర్త్లో ఉండగా పక్క బెర్త్లోకి ఎవరో రాత్రి వాళ్ళు ఏదో జాయినింగ్ ఎట్ సో స్టేషన్స్ ఉంటారు కదా, వచ్చి పడుకున్నారు. అయిపోయిందా, దుప్పటి కప్పారు, పడుకోబెట్టారు. ఆ మర్నాడు నేను ఉదయం నిద్ర లేచి మొహం కడుక్కుని కూర్చున్నాను. సికింద్రాబాద్లో దిగిపోవాలి. సికింద్రాబాద్ అంటే ఎంతసేపు పడుతుంది, గోదావరి ఎక్స్ప్రెస్. ఆ రోజుల్లో గౌతమి లేదు. ఆయన ఈ పడుకున్న అయినటువంటి ముఖం నుంచి బట్ట కిందకి జారిపోయింది. నాకు ఒక 2 రోజులు భోజనం సహించలేదు. కారణం ఏంటంటే ఆయన ఏ అగ్ని ప్రమాదానికి లోనయ్యాడో నాకు తెలియదు, కానీ ఆయన కనుగుడ్లు, ముక్కు, చెవులు అన్నీ కాలిపోయాయి. కాలిపోవడంలో ఈ ముక్కుకు బదులు 2 కన్నాలు మాత్రమే కనపడుతున్నాయి. ఈ చెవులు తీసేసి వీటి బదులు ఇక్కడ 2 కన్నాలు కనపడుతున్నాయి. నాకు విరూపం పొందడం, ముక్కు చెవులు కొయ్యడం అంటే ఎంత వికృతంగా ఉంటారో, ఎంత ఇక వెళ్ళి ఎవరి దగ్గర నేను అందగత్తెనని చెప్పుకోకుండా ఉండడానికి లక్ష్మణుడు విరూపవతిని ఎందుకు చెయ్యవలసి వచ్చిందో, ఎందుకు ముక్కు చెవులు కోశాడో అప్పుడు అర్థమైంది. ఆ ముక్కు చెవులు పోతే అంత విరూపాన్ని పొందుతారు, కానీ ప్రాణం మాత్రం పోదు. ఏదో వైటల్ ఆర్గాన్ని తీసేసినట్టుగా మాత్రం కాదు. ఎందుకంటే ముక్కు కోసేసినంత మాత్రాన ఊపిరాడకపోదు, చెవులు తీసేసినంత మాత్రాన వినపడవలసినవి వినపడకుండా ఉండవు. ఇక నుంచి కనీసం ఆవిడ ఈ మాట అనకూడదు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా వాసనలు గ్రహిస్తూ ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు. ప్రధాన ప్రయోజనం ఒక్కటే, స్పష్టంగా రాముడు చెప్తున్నాడు, విరూపను చెయ్యి, చంపమని చెప్పలేదు. ఇక ఎప్పుడూ ఇటువంటి కామోద్రేకం పొందకూడదు, ఈవిడ ఎవరినీ బాధ పెట్టకూడదు. కాబట్టి వెంటనే లక్ష్మణమూర్తి ఆ ముక్కు చెవులు కోసేశారు. ఇప్పుడు ఆవిడ పెద్ద కేక వేసుకుంటూ, పెద్ద గర్జన చేసుకుంటూ ఆ కారిపోతున్నటువంటి నెత్తుటితోటి కరుడు అనబడేటటువంటి ఆవిడ సోదరుడి దగ్గరికి వెళ్ళి పడిపోయింది. అక్కడే జనస్థానంలో ఆయన 14,000 మంది రాక్షసులతోటి ఉంటున్నాడు. ఆ కరుడు ఆయన దగ్గర ఉండేటటువంటి సేనాధిపతులు త్రిశిరసుడు అనబడేటటువంటి ఆయన 3 తలకాయలతో ఉంటాడు. దూషణుడు అనబడేటటువంటి ఒక సేనాధిపతి, 14,000 సైన్యం. వీళ్లతో కరుడు ఆ జనస్థానంలో ఉంటున్నాడు. ఈ కరుడు విశ్రవసో బ్రహ్మయందు పాక అనబడేటటువంటి ఒక రాక్షసాంగన యందు జన్మించినవాడు. అందుచేత శూర్పణఖకి సోదరుడయ్యాడు అని మహాభారతంలో ఉంది. కాబట్టి తనకి సోదరుడవుతాడు కరుడు. ఇప్పుడు ఆ కరుడు దగ్గరికి వెళ్ళి పడిపోయింది ఆవిడ. పడిపోతే ఆయన అన్నాడు, ఏమీ ఎవరికీ అపకారం చేయకుండా పడుకున్నటువంటి నల్లత్రాసు యొక్క తోక ముట్టుకున్నవాడెవడు, కోరి ప్రాణముల మీదకి ఉపద్రవం తెచ్చుకున్నవాడెవడు, జనస్థానంలో నేను ఇంతమంది రాక్షసులతో ఉండగా నీ ముక్కు చెవులు కోసి నిన్ను విరూపని చేసిన వాడెవరు, నాకు చెప్పవలసింది.
అంటే ఆవిడికి ఇంకా ఎంత కామం ఉండిపోయిందంటే రామలక్ష్మణుల మీద. ఆవిడంది తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తం భ్రాతరౌ రామలక్ష్మణౌ. నేను దండకారణ్యంలో ఇద్దరిని చూశాను. వాళ్ళు తరుణవు, మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు, రూపసంపత్తి కలిగినటువంటి వాళ్ళు, సుకుమారులు, మహాబలవంతులు, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు, నారచీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు, ఫలమూలములను తింటున్న వాళ్ళు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాళ్ళు, తాపసులు, ధర్మమును ఆచరించేటటువంటి వాళ్ళు, దశరథ మహారాజు యొక్క పుత్రులు, అన్నదమ్ములు, రామలక్ష్మణులు అన్న పేరు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ మధ్యలో ఒక ఆడదుంది. జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్టు చెప్పదు. ఇప్పుడు ఏది రాముడు జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. ఆడదాని పగ కింద తిరిగింది రామాయణం. నేను మీతో మనవి చేసింది ఇదే. శ్రీరామాయణం ఎక్కడ మీరు అయిపోతుంది అనుకుంటారో అక్కడ ఒక ఆడదొచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడో అయోధ్యకాండలో అయిపోవలసిన రామాయణాన్ని మందరాప్రవేశంతో పెరిగింది. మళ్ళీ ఇక్కడ అయిపోతోందని అగస్త్యుడే ఒప్పుకున్నాడు. అయిపోయిందయా, మీ నాన్నగారు అడిగిన వరం ప్రకారం 14 ఏళ్ళు పూర్తి అయిపోవచ్చు, ఇంకో ఏడాది దగ్గర ఉంది. శూర్పణకొచ్చి కథని పొడిగిస్తోంది. ఎదర సీతమ్మ తల్లి ఉరి వేసుకుందాం అనుకుంటే త్రిజట పొడిగిస్తుంది. రావణాసురుడు కత్తెత్తితే ధాన్యమాలిని పొడిగిస్తుంది. ఇలా రామాయణం ఎక్కడ అయిపోతోందనుకుంటే అక్కడ ఒక స్త్రీ పాత్ర వచ్చి దాన్ని ఇంకా ముందుకి కొనసాగింపచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ రామలక్ష్మణుల గురించి చెప్పినది సత్యం. నేను రామలక్ష్మణుల్ని కామించాను, కానీ రాముడు తన భార్య అయిన సీత యందు అనురక్తి కలిగినవాడు కాబట్టి నన్ను అంగీకరించలేదు. వాళ్ళిద్దరూ నన్ను అంగీకరించకపోతే నేను సీతమ్మని తినేయబోయాను. అప్పుడు లక్ష్మణుణ్ణి పిలిచి నన్ను విరూపని చేయమన్నాడని కొనసాగించాలి ఇప్పుడు కథాభాగాన్ని. అలా కొనసాగిస్తే ఆవిడ హృదయం చాలా మంచిదైంది అని గుర్తు కదండి. సత్యం కదా మాట్లాడుతుంది ఆవిడ. అలా ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఎక్కడ మెలిక తిప్పాలో అక్కడ తిప్పుతుంది కథని. అంటే తనది తప్పు లేదు, వాళ్ళదే తప్పన్నట్టు మాట్లాడుతుంది. కరుడన్నవాడి యొక్క రాక్షసత్వం ఏమిటో తెలుసా అండి? తన చెల్లెలు ఎంత గొప్పదో ఆయనకి తెలుసు, కానీ పైన అలా మాట్లాడుతున్నావే, తాపసవు అంటున్నావే, కందమూలములు తిన్నవాళ్ళు అంటున్నావే, దాంతవు జితేంద్రియులు అంటున్నావే, అలాంటి వాళ్ళు నీ ముక్కు చెవులు ఎందుకు కోశారు? కేవలం ఒక చిన్న కారణానికి కోసేస్తారా అని విచారణ చేసే ప్రయత్నం ఆయన చేయడు. తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటారే, అటువంటి వాళ్ళకి ఏంటంటే అవకాశం దొరికితే చాలు వెళ్ళి మీద పడిపోవడం ఎవరి మీద. ఇప్పుడు ఆవిడంది తరుణీ రూపసంపన్న సర్వాభరణ భూషిత దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమ తాభ్యాం ఉభాభ్యాం సంభూయ ప్రమదాం అధికృత్యతాం ఇమాం అవస్థాం నీతాహం యథా అనాథా సతీ తథా. ఆమె వాళ్ళ మధ్యలో ఒక కాంత ఉంది, చాలా అందగత్తె. ఇప్పుడు ఎలా అందగత్తెగా కనపడుతోంది అంటే తనకి అనుకూలంగా కథని ఎప్పుడు మార్చుకుందాం అనుకుంటే అప్పుడు ఆవిడ ఎవరిని పణంగా పెట్టిందంటే సీతమ్మనే పణంగా పెట్టి మాట్లాడింది. ఒక ఆడదాని కక్ష ఎవరి వైపుకి తిరిగిందంటే ఆడదాని వైపుకే తిరిగింది. ఎందుకని అంటే ఆ స్థానం భర్తీ అయి ఉండడమే తను ఆ స్థానాన్ని ఆక్రమించలేకపోవడానికి కారణం. పగంతా సీతమ్మ వైపుకే తిరిగింది. అందుకేగా అగస్త్యుడు అన్నాడు, ఇక సీతమ్మ నువ్వు తిరగకుండా కూర్చోవలసిన సమయం ఆసన్నం అవుతోందని, ఆవిడ చేరాలి శిశుపావృక్షం కిందకి. కాబట్టి అనాథని ఎలా అవమానిస్తారో అలా నేను ఆమె జోలికి వెడితే, అంటే మనం రాక్షసులం కాబట్టి అందంగా కనపడినటువంటి దాన్ని తినడం వాళ్ళకి ఇష్టం. మన లోకంలో ఎలా ఉంటుందంటే అక్కడ యాపిల్ పండు, ఓ కమలా పండు, ఓ బత్తాయి పండు, ఓ ద్రాక్ష పళ్ళ గుత్తి ఉన్నాయనుకోండి, మీకు అవసరం ఉన్నా లేకపోయినా మంచి గులాబీ రంగులో పొటమరించినట్టుగా ద్రాక్ష పళ్ళు, ఇంతంత కమలా పళ్ళు, ఇంతంత మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి. మామిడి పండు అప్పటికప్పుడు తినడం కష్టం, దానికి ఏదో పళ్ళె ఉండాలి, పక్కకి వెళ్ళాలి, దాన్ని తినాలి, చేతులు నిండా పడుతుంది, కడుక్కోవాలి. అదే ద్రాక్ష పండు అనుకోండి, ఇలా నోట్లో పడేసుకోవడం తేలిక. కాబట్టి ఆ ముగ్గురులో నువ్వు సీతనే ఎందుకు తిందాం అనుకున్నావు ముందు? ఓ ద్రాక్ష పండు అంత నదరగా ఉంది కాబట్టి నేను సీతమ్మని తినడం కోసమని వెళ్ళాను, సీతమ్మ జోలికి వెళ్ళాను. వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఆ పాటి దానికి ఇలా కోసేశారు ముక్కు చెవులు, విరూపం చేసేశారు. నీ దగ్గరికి వచ్చి పడిపోయాను, అన్నయ్య నువ్వు నన్ను సఫలీకృత మనోరథను చెయ్యాలి. ఇప్పుడు నా కోరిక ఏమిటో తెలుసా? సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. యుద్ధంలో నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళ శరీరములలోంచి పైకి ఉబికి వస్తున్నటువంటి నురగలతో కూడిన నెత్తుటిని నేను పానం చెయ్యాలి, అది నా కోరిక. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళ ముగ్గురిని చంపే. అది ఏమైనా చిన్న పని అండి, వెళ్ళి ఒకసారి ఉత్తరీయం అడిగి పట్టరా అన్నంత తేలికేం కాదు కదా. అంతే, ఆయన ఉద్ధతి కూడా అలాగే ఉంటుంది. రాక్షసుడంటే వినదగునెవ్వరూ చెప్పినా అన్నట్లుగా
వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళోషుమతి. ఆయనకి అదేం అక్కర్లేదు, విన్నాడంతే. పగ ఎక్కడెక్కడ ఎవడి మీద తగువుకెళ్ళడానికి అవకాశం దొరుకుతూ ఉంటుందా అని వాళ్ళు వెతుక్కుంటుంటారు. ఇప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే 14 మహాబలాన్, ఓ 14 మంది బలవంతులైనటువంటి వాళ్ళని పిలిచాడు. పిలిచి, మీరు ఆ రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళండి, రామలక్ష్మణుల్ని సంహరించి రండి. వాళ్ళు అనుకున్నారు సీతారామలక్ష్మణులు తాపసులు, నరులు, పెద్ద చంపడం పెద్ద విశేషం ఏమిటి, వాళ్ళు పెద్ద గండ్రకత్తులు వేసుకుని వెళ్ళిపోయారు. దాని గురించి పెద్ద నేనేం వర్ణన చేయవలసిన అవసరం అందులో ఏం ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయి ఆయన్ని యుద్ధానికి పిలిచారు. ఆయన అన్నాడు, మీరెవరు, ఎందుకు వచ్చారు యుద్ధానికి అని అడిగారు. ఆయన విషయం కనుక్కోకుండా అలా వీళ్ళలా ఆయన చంపేస్తే అప్పుడు రాముడికి కరుడికి తేడా ఏమి ఉండదు. అంటే వాళ్ళు, ఇదిగో ఫలానా కారణానికి నువ్వు శూర్పణకి అవమానం చేసావుట, అందుకని నిన్ను చంపేయడానికి వచ్చేసామే అన్నారు. ఆయన అన్నాడు, మీరు నన్ను చంపేయడం ఏమిటి, నేను ఒక ధార్మికమైన మార్గంలో ఉన్నవాడిని, ధార్మికమైన నిష్ట కలిగినటువంటి వాడిని. మీరు నా జోలికి వస్తే మాత్రం మీరు 14 మంది మిగలరని గుర్తించండి. వాళ్ళు అలా ఏ మాటలకి వినేటటువంటి వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు 14 మంది ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆయనకి అది పెద్ద విశేషం ఏముంటుందండి రామచంద్రమూర్తికి. 14 మంది యొక్క గుండెలు చీల్చి అసలు పారేశాడు. ఒకేసారి 14 బాణములను ప్రయోగించాడు. అవి వీళ్ళ గుండెలను చీల్చి భూమిలో గుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చాయి. 14 మంది తెగటారిపోయారు. విచిత్రం ఏమిటంటే దీనికి ముక్కు చెవులు తెగిపోయి ఇంకా నెత్తురు కారుతున్నా ఈవిడ కూడా వచ్చింది వెనకాల శోభనకి. ఎందుకో తెలుసా అండి, ఆవిడ కోరిక పగ, కామము దేని కింద మారిందంటే పగగా మారింది. ఇది కదూ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి చేతిలో, ఒక చేతిలో 5 పుష్పబాణములు ఉంటాయి. మనోరూపేక్షకోదండ పంచతన్మాత్రశాయక. ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు ఈ దిక్కుమాలిన కోపం ఏమిటని కోపం మీద కోపం వస్తుంది. కోపం మీద కోపం వచ్చింది అంటే మీరు సాధకుడు అయ్యారని గుర్తు. అమ్మవారి అనుగ్రహం ఉంటే కోపం మీద కోపం, అమ్మవారి అనుగ్రహం లేనంతసేపు కామం తీరకపోతే కోపం, తీరితే తృప్తి, తీరకపోతే కోపం. అక్క చెల్లెళ్ళు 2 పక్కనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడికి కోరిక తీరలేదు కాబట్టి ఏది పుట్టింది, పక్కన పగ పుట్టింది. ఇప్పుడు ఆ పగ చల్లారాలంటే తన కళ్ళతో చూడాలి, సీతారామ లక్ష్మణులు తెగటారిపోవాలి, ఆ నిత్తురు జుర్రుకోవాలి. అదేమిటి అంత కామించిన స్త్రీ అలా చెయ్యొచ్చా అంటే ఇదే రాక్షసత్వము అన్న మాటకి ప్రతీక. నాకు దక్కకపోతే యాసిడ్ పోసేస్తా అన్నాడు అనుకోండి, ఎప్పుడో రామాయణం అని మీరు అనుకోవద్దు, ఇప్పటికీ శూర్పణఖ బతికే ఉంది ఆయన యందు అని గుర్తు. తనకి దక్కకపోతే నెత్తురు తాగేస్తాడంతే, చంపేస్తాడు అవతల వాళ్ళని. అంటే ఎంత రాక్షసత్వమో చూడండి. తనకే దక్కాలి, దక్కకపోతే నెత్తురే తాగుతాను. అందుకు వచ్చింది ఆవిడ వెనకాతల. కానీ ఇప్పుడు ఆవిడ అనుకోని పరిణామం ఏమిటంటే 14 మంది చచ్చిపోవడం. మళ్ళీ కాబట్టి ఏం చేసింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ కరుడి దగ్గరికి పోయింది. పోయి ఆ కరుడితో మళ్ళీ మొరపెట్టుకుంది. 14 మందిని కనురెప్పపాటులో కొట్టేశాడు. నువ్వేమిటనుకుంటున్నావు, మహావీరుణ్ణి అనుకుంటున్నావా? దండకారణ్యంలో ఋషులందరినీ రక్షిస్తానంటున్నాడు. ఉగ్రమూర్తి, మహానుభావుడు, తెగటార్చేస్తాడు. 14 మంది పనికి రాకుండా పోయారు రాముడి ముందు. ఈయన ఉద్ధత ఎటువంటిదంటే ఈయన వెంటనే అన్నాడు, 14,000 మంది రాక్షసుల్ని సిద్ధం చేయండి, నా రథం సిద్ధం చేయండి, దూషణుణ్ణి పిలవండి, త్రిశిరసుడిని పిలవండి, ముగ్గురం కలిసి ఈ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి ఎడతా ఉన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఆ బయలుదేరుతున్నప్పుడు కరుడికి కొన్ని అపశకునములు కనపడ్డాయి. రామాయణం ఒక శకున శాస్త్రం కూడా, అందులో శకునముల గురించి కూడా మాట్లాడతారు. నిష్కారణంగా గాలి లేకుండా ధూళి పైకి రేగింది. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఒక కొరివి పట్టుకుని, అది ప్రత్యేకించి ఎప్పుడు కనపడుతుంటుందంటే దీపావళి పండుగ రోజున కాకరపువ్వొత్తు చేతితో పట్టుకుని పిల్లలు ఇలా తిప్పుతుంటారు. ఇలా తిప్పుతుంటే ఒక జ్వాలాచక్రం ఏర్పడుతుంది, ఎర్రటి కాంతి చక్రం తిరుగుతున్నట్టుంటుంది. అటువంటిది ఎలా ఉంటుందో అటువంటి పరివేశం ఒకటి సూర్యుడి చుట్టూ పట్టుకుంది. నక్కలు ఎదురుగుండా వచ్చి నోళ్లు తెరిచి అరుస్తున్నాయి. కారణం లేకుండా గుర్రములు తొట్టుపడ్డాయి. ఒక్కసారి ఎక్కడి నుంచో ఒక గ్రద్ద వచ్చి కరుడి యొక్క పతాకం మీద వాలి ఎగిరింది. చెట్ల నుంచి అకస్మాత్తుగా పువ్వులు పళ్ళు కింద పడ్డాయి. పట్ట పగటి వేళ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి. ఉల్కలు నేల మీద పడ్డాయి. సూర్యుడు అకస్మాత్తుగా మేఘాలలో వెళ్ళిపోయి బాగా చీకటి ఆవరించింది. ఇన్ని జరిగితే దుర్నిమిత్తములని తాను ససైన్యంగా మరణిస్తానని కరుడు తెలుసుకున్నాడు. కానీ మూర్ఖత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసండి, శాస్త్ర ప్రమాణమును వెంటనే తన యొక్క పౌరుషంతో నెగ్గగలననేటటువంటి అతిశయము చేత ధిక్కరించడం. ఈ శకునాలన్నీ కనబడితే మాత్రం నాకేమిటి, సీతారామ లక్ష్మణుల్ని సంహరించకుండా నేను వెనక్కి రాను, ఈ శకునాలు నన్నించేస్తాయి, కాబట్టి బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు 14,000 మంది యుద్ధానికి బయలుదేరుతుంటే
ఎక్కడ లేనటువంటి పెద్ద కోలాహలం ధ్వని బయలుదేరే. ఇంత పెద్ద ధ్వని బయలుదేరితే రామచంద్రమూర్తి కూడా తన పర్ణశాలలోంచి విన్నారు. విని చాలా పెద్ద సైన్యమే యుద్ధానికి వస్తోంది. శకునములను బట్టి చూస్తే శకునములు మనకి అనుకూలంగా కనపడుతున్నాయి. కాబట్టి లక్ష్మణ, నేను ఇప్పుడు ఆ రాక్షసుల్ని తెగటారుస్తాను అంటూ రాముడు మాట్లాడడం అంటే చాలా సొగసుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లక్ష్మణుడి యొక్క కోరిక ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అన్నగారికి కష్టం వచ్చింది అంటే అన్నగారు ఆ కష్టాన్ని పొందకూడదు, అన్నగారి కన్నా తానే ఆ కష్టాన్ని పొందాలి, అన్నగారు సుఖపడాలనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. కాబట్టి లక్ష్మణుడు, అన్నయ్య నువ్వు ఉండు, నేను ఎడతానంటాడేమోనని ఆయన అన్నాడు. ప్రతికూలితుమిచ్చామి నహివాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. నా పాదముల మీద బొట్టి పెట్టి చెప్తున్నాను లక్ష్మణ, ఇంకా నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు. నువ్వు సీతమ్మని తీసుకుని దూరంగా ఏదైనా గుహలోకి వెళ్ళిపో, ఎవరికీ కనపడకుండా, నేను వీళ్లతో యుద్ధం చేస్తాను అంటే. ఇలా చెప్తే లక్ష్మణుడి మనస్సు ఖేదపడంటే, నేను యుద్ధం చేయలేనని అన్న యుద్ధం చేస్తున్నాడేమో అనుకుంటాడేమోనని. ఇది ఎదుటివారి యొక్క హృదయం గురించి తాపత్రయపడడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే, ప్రేమ అన్న మాటకు అర్థం అది. అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలగాలి. అంత ఆతృతలో కూడా ఆయన మాట అలా ఉంటుంది, అంత సొబగుగా ఉంటుంది. ఆయన అన్నాడు, త్వమ్హి శూరశ్చ బలవాన్ హన్యా హేతాన్ న సంశయ. నువ్వు చాలా బలవంతుడివి, నువ్వే చంపేయగలవా సైన్యాన్నంతటిని లక్ష్మణ. అందుకొరకు కాదు, స్వయం తుహంతుమిచ్చామి, నేనే చంపాలి అని అనుకుంటున్నాను ఇవాళ. అందుకని సర్వనేవ నిశాచరాన్, వచ్చినటువంటి రాక్షసులందరినీ నేను చంపుతాను. కాబట్టి నువ్వు వెంటనే వదిన్ని తీసుకుని గుహలోకి వెళ్ళిపో అంటే, ప్రవేశింపరానటువంటి ఒక గుహలోకి సీతమ్మ తల్లిని తీసుకుని లక్ష్మణమూర్తి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ పరుగు పరుగున వచ్చారట. ఎందుకని ఒక గొప్ప సన్నివేశం. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకశ్చరామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. 14,000 మంది అధర్మాత్ములైన వాళ్ళు ఒక పక్క, ధర్మాత్ముడైన రాముడు ఒక పక్క. యుద్ధంలో కూడా ధర్మం తప్పనివాడు ఆయన, యుద్ధంలో కూడా వక్ర మార్గాల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. 14,000 మంది అటు, ఒక్కడు ఇటు. వాళ్ళు వేసే ఆయుధాల నుంచి తనను తాను రక్షించుకుంటాడా, వాళ్ళని తాను నిగ్రహిస్తాడా? అసలు వాళ్ళు వచ్చి మీద పడకుండా యుద్ధం ఎందుకంటే 14,000 మంది మీద పడిపోతే చాలు. 14,000 మందిని ఒకడే నిగ్రహించాలి. నిగ్రహిస్తాడా? ఇది చూడవలసిన విషయం. నిగ్రహించగలడు, వాళ్ళకి తెలుసు. కానీ అసలు ఆ అందం ఏమిటో చూడాలి, ఆ యుద్ధం ఏమిటో చూడాలి. ఇవాళ అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. మహర్షి అంటారు, చాలా గొప్ప మాట వాల్మీకి మహర్షి. ఆయన రచనకి నేను కితాబులు ఇవ్వడమా? అటువంటి రచన చేత మనం పవిత్రులం కావడమే తప్ప గంగాజలలవ కణికా పీత అని శంకరాచార్యులు వారు చెప్పినట్టు వాల్మీకి రామాయణంలో ఒక్క శ్లోకమైన చదువుకుని జీవితాన్ని తరింప చేసుకోవడమే. బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః. పినాకము అంటే పాతి జగదిది పినాకం అని దానికి వ్యుత్పత్తి. అది లోకాన్ని రక్షించేది, కేవలం లయం చేసేది కాదు. నేను మీకు ఇందాక మనవి చేశాను కూడా ఆ పినాకం గురించి. ఆయన లోకరక్షణకు కూడా దాన్ని పట్టుకుంటాడు. ఆ పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోకాల్ని లయం చేసినప్పుడు నిలబడిన రూపం ఘోర రూపంగా ఎలా ఉంటుందో అంటే, ఆ రూపాన్ని చూడడం ఎవరికీ శక్యం కాదు. అంత భీకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ రూపం. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో కష్టపెట్టేవాడు సుఖపెట్టేవాడు అని ఇద్దరు ఉండరు. ఒకడు భయపెట్టేవాడు, కాబట్టి ఇప్పుడు ఆ భయపెట్టేవాడి నుంచి పారిపోతే ఒకడు రక్షించేవాడు ఒకడు ఉంటాడు. వీడు భయపెట్టడానికే ఉంటాడు, వాడు రక్షించేవాడు ఉంటాడు అని ఇద్దరు ఉండరు. భయకృత్ భయనాశన. ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. ఎవడు కష్టాన్ని ఇస్తాడో వాడే కష్టాన్ని తొలగిస్తాడు. కష్టం ఇవ్వడానికి, సుఖం ఇవ్వడానికి, కష్ట సుఖాతీతమైన జ్ఞానం ఇవ్వడానికి, జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వడానికి ఒక్కడే ఉంటాడు తప్ప ఇంకొకడు ఉండడు సనాతన ధర్మంలో. ఆ ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు అనేకంగా కనపడుతుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరికి అది ఘోర రూపం? ఘోర రూపం ఎవరికంటే, ఎదురుగుండా వచ్చేటటువంటి 14,000 మందికి అయిన దుర్నిరీక్షుడు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. అక్కడ అది రుద్రస్వరూపం. ఆ స్వరూపం యొక్క తేజస్సు ముందు వాళ్ళు మడిసిపోవలసిందే. అగ్నిహోత్రంలో పడేటటువంటి మిడతల దండ ఎలా పడిపోతుందో అలా పడిపోతారు తప్ప రుద్ర తేజస్సు ముందు నిలబడడం అనేటటువంటిది ఇక సాధ్యం కాదు. అది లయం చేసేస్తుంది, పడగొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు రుద్రుడు క్రుద్ధుడై పినాకం పట్టుకొని నిలబడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి అటువంటి స్వరూపమే మనం చూస్తే మనకి కూడా అలాగే భయం వేస్తుందా? రాముడు కోదండం పట్టుకొని అలా నిలబడినటువంటి రూపాన్ని చూస్తే భయపెడుతుందని మీరు అనుకోకూడదు. ఎందుకో తెలుసా అండి, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి అస్త్రం ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయింది, ఇంకా పిండాన్ని చెనకబోతోంది. లోపల ఆ పరీక్షిత్తున్నాడు, ఇంకా శిశువు ఆయన. ఆ లోపల ఉన్నటువంటి పసిపిల్లవాడి యొక్క ఆర్తనాదాన్ని తల్లి వింది. విని
5గురు మామగారులున్నా కాదని వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడింది. అయ్యా నువ్వు నన్ను రక్షించాలి ఏంది ఆవిడ ఇప్పుడు. రక్షించాలి అంటే ఒక కాలు పైకెత్తి రథంలోకి ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఒక కాలు కింద పెట్టి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆమె యొక్క ఆర్తిని ఆమె యొక్క శరణాగతిని లెక్కలోకి పెట్టుకున్నాడు అంతే. ఇక్కడే ఉన్న కృష్ణుడు ఒక్కసారి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? సుదర్శన చక్రం పట్టుకుని లోపలికి ప్రవేశిస్తే ఈ పిండం లోపల ఉన్న పిల్లవాడికి కూడా బ్రహ్మాస్త్రపు యొక్క తేజస్సులని తనలోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైన తేజస్సుతో ఉన్న రూపంగా పరీక్షిత్తు చూశాడనుకోండి, కళ్ళు ఎగిరిపోతాయి పిండానికి కదండి. అది మధ్యం తినటువంటి మార్తాండ బింబం లాంటి స్వరూపం, అది సహస్ర సూర్యుల పగిది ప్రకాశిస్తుంటుంది. దాన్ని పరీక్షిత్తు చూడలేడు. పరీక్షిత్తు చూసిన రూపం పరమప్రసన్నమైనటువంటి రూపం. అది సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అటువంటి స్వరూపం పరీక్షిత్తు కనపడుతోంది. అబ్బా ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో, ఆ పీతాంబరం ఏమిటో ఎంతందమో అని పరీక్షిత్తు చూస్తున్నాడు. అటువైపుకున్న మూర్తి, మాకు తూర్పుగోదావరిలో ర్యాలీ అని ఒక క్షేత్రం ఉంది. ఆ ర్యాలీలో ఒకవైపు కేశవుడు ఉంటాడు, ఒకవైపు మోహిని ఉంటుంది వెనక్కి. అలా అటువైపుకు ఉన్న మూర్తి బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సుల్ని తనలోకి తీసేసుకోగలిగినటువంటి రుద్రస్వరూపంతో ఆ మూర్తి ఉంది. ఆ మూర్తి బ్రహ్మ తేజస్సును తీసుకుంది. వెనకమూర్తి కళ్యాణమూర్తి అయి పరీక్షిత్తుకి అలా కనపడింది. అందుకే బయటికి వచ్చినటువంటి పరీక్షిత్ తాతగారైన ధర్మరాజు గారి తొడలో కూర్చుని సభలో చూస్తే అమ్మ కడుపులో ఉండగా నేను చూసినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మూర్తి ఎక్కడైనా కనపడతాడా అని పరీక్షగా చూసినటువంటి కారణం చేత పరీక్షిత్ అని పిలిచారట. ఏకకాలమనందు ఘోర అఘోర రూపములతో ఈశ్వరుడు ఉంటాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని మనం దేంటి పరమశివుడి దగ్గర పూజ చేస్తే మంత్రపుష్పంలో మాట చెప్తూ ఉంటాం ఆ పంచమంత్ర పఠనం చేసేటప్పుడు. కాబట్టి ఆ ఘోర రూపము అఘోర రూపము ఏకకాలంలో ఉంటాయి. ఇప్పుడు 14,000 మందికి ఘోర రూపం తప్ప రామభక్తులకు రాముడు ఎప్పుడూ ఘోర రూపి కాడు, ఎప్పుడూ ఘోర రూపి కాడు. ఆ రూపం మీకు మంగళప్రదంగా ఉంటుంది. ఇలా దాన్ని దర్శనం చేసిన వారు ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా అండి? రామదాసు గారు దర్శనం చేసుకున్నాడు. మహానుభావుడు. ఆయన గుండెలు ఎంత పొంగిపోయాయో, పొంగిపోతే ఆ పొంగిపోయిన ఆనందం లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆయన నోటి వెంట ఒక పద్యం వచ్చింది. బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరిక దండ డండ దండ నిడజంబుల దండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అని రచన చేశారు. ఆయన భుజములు తాండవం చేస్తాయిట. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు ప్రయోగిస్తాడో కనపడదు. మబ్బులలోంచి వర్షం వచ్చి పడిపోయినట్టుగా బాణప్రయోగం జరిగిపోతుందంతే. బండన భీముడు ఆర్తజన బాంధవుడు. ఎవడు ఆశ్రయించాడో వాడికి ఆయన ఆర్తజన బాంధవుడు. బండన భీముడు అర్తజన బాంధవుడు. అటువంటి వాడు ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే. అది శివస్వరూపానికి ఉంది. తాండవము అన్న మాట శివుడికి సంబంధించింది, లాస్యము అన్న మాట అమ్మవారికి సంబంధించి. భావములు లాస్యము, కదలికలు తాండవము. శివుడు, ఆ శివుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో ఆయన భుజములు అలా కదులుతాయి, అటువంటి తాండవం చేస్తాయి. అలా తాండవం చేసేటటువంటి నా స్వామి చేతిలోంచి బాణ పరంపర వచ్చి శత్రువుల మీద పడుతుండగా అలా రక్షించగలిగినటువంటి ఈశ్వర స్వరూపము వేరొకటి లేదు అని నేను ఎలా చెప్తానో తెలుసా? బండన భీముడు అర్తజన బంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరిక దండ డండ డండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. మామూలుగా చెప్పను రామ, పొంగిపోయిన మనస్సుతో 4 వీధుల కూడలిలో ఒక పెద్ద పందిరి కట్టి, పందిరిలో ఒక పెద్ద భేరీ కట్టి నేను ఏనుగెక్కి వచ్చి నిలబడి డామ్ 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 అని కొడతాను. ఎందుకురా భేరీలు కొడుతున్నావు అని అడుగుతారు నన్ను. అప్పుడు చెప్తాను, రామచంద్రమూర్తిలా భుజతాండవం చేస్తూ బాణప్రయోగం చేసి రాక్షసులను మట్టు పెట్టగలిగినటువంటి వేరొక దైవ స్వరూపము లేదు 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 అని చాటి చెప్తాను రామ అన్నాడు. అంటే శత్రువులను మట్టు పెట్టడంలో ఆ ఘోర రూపం అలా ఉంటుంది. అదే ఘోర రూపం ఆశ్రయించినటువంటి భక్తులైనటువంటి వారికి అంత మంగళప్రద స్వరూపంగా ఉంటుంది. అందుకు కదండి ఆ ధనస్సు పట్టుకుని, బాణాలు పట్టుకుని అలా ఉంటాడు. ఎక్కడ తేడా ఉంది చెప్పండి నాకు? రామస్వరూపానికి శివస్వరూపానికి ఎక్కడైనా తేడా ఉందని మహర్షి మాట్లాడుతున్నారా? స్పష్టంగా చెప్తున్నారు, శివుడు కేశవుడు ఒక్కరే.
ఆ పరమాత్మ ఆ తత్వాన్ని ఆ సమయానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కలెక్టర్ గారే ఓ కోట్ వేసుకుని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూర్చొని ఫైర్ అంటాడు అంతే, లేకపోతే ఒక తీర్పు ఇచ్చేస్తాడు. కలెక్టర్ గారే మెజిస్ట్రేట్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. కలెక్టర్ గారే మెజిస్ట్రేట్గా కూర్చుంటే ఆ కలెక్టర్ గారే కారు దిగో ఆఫీస్లోకి వచ్చి కొన్ని ఫైల్స్ సీల్ చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు అంతే. ఆఫీస్ సీల్ చేసి పరిచాడు. ఆయనకు అధికారం ఉంది. మెజిస్టీరియల్ పవర్స్ ఆయన్ని వెన్నంటి ఉంటాయి, ఆయనతోనే ఉంటాయి. మెజిస్టీరియల్ పవర్స్ కలెక్టర్ ఆఫీస్లోనో కలెక్టర్ గారి కారులోనూ ఉండరు, ఆయనంటే ఉంటాయి. అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఎప్పుడు అఘోర రూపములు వెన్నంటే ఉంటాయి. శత్రువులకి ఘోర రూపం, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి అఘోర రూపం, మంగళప్రద రూపం. అది రుద్రస్వరూపమైన అంతే, కేశవస్వరూపమైన అంతే. ఇద్దరి స్వరూపం అలాగే ఉంటుంది. తత్వం తెలిస్తే ఉండే మాట అలా ఉంటుంది. తత్వం తెలియకపోతే భేదాలు కనబడతాయి. విష్ణువు వేరే ఉన్నాడు, శివుడు వేరే ఉన్నాడు, ఈనోడు ఉన్నాడు, ఆయనోడు ఉన్నాడు, ఇన్ని మాటలు వస్తాయి. అసలు తత్వం అర్థమైతే ఇన్ని మాటలు రావు. కుర్తాలాల్చి వేసుకున్నా నా కొడుకే, పంచె కొట్టుకున్నా నా కొడుకే, ధావళి కట్టుకున్నా నా కొడుకే, తువ్వాలు కట్టుకున్నా నా కొడుకే. తువ్వాలు కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు నేను కొట్టేసి, ధావళి కట్టుకున్నావు ప్యాంటు తొక్కా వేసుకోలేదు వాళ్ళమ్మ కొట్టేసి, కుర్తాలాల్చి వేసుకోలేదు పంచె కట్టుకున్నామని వాళ్ళ తాతగారు కొట్టేస్తే దెబ్బలు తినేవాడు ఓడే. ఏ రూపంలో ఓ రూపంలో పట్టుకుని ఓ రూపంలో తిడితే నువ్వు తిట్టే తిట్లు ఆయనకే, పూజలు ఆయనకే. పూజ చేసామని సంతోషించాలా, ఇంకో రూపాన్ని తిడుతున్నావని ఆయన బాధపడాలా, నీకు ఇంకా తగినంత పరిణితి రాలేదని. ఈశ్వరుడు అనుగ్రహించి భారతీ తీర్థస్వామి చెప్పినట్టు పరిణితి కటాక్షించుగాక. కాబట్టి ఇది మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క ప్రతిపాదన. రామాయణంలో అభేద తత్వాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన సేనానాయకులు పడిపోయారు. కరుడు మాత్రం పెద్ద శరీరంతో రామచంద్రమూర్తి మీదకి వచ్చి పడిపోతుంటే ఆ రెండు చేతులు బాణముల యొక్క ప్రయోగం చేత తెగిపోయేటట్టుగా కొట్టేశారు. ఏర్లు ప్రవహించినట్టు నెత్తురు కారిపోతూ ఆయన ఇంకా ఏదో యుద్ధం చేయడం కోసమని వచ్చి రాముడి మీద పడిపోతుండగా కొద్దిగా వ్యవధానం కోసం, అంటే ఆ వింటినారిని సవరించుకోవడం, వింటినారిని ఆకర్ణాంతం లాగడం కోసం బాణం ఎక్కువ పెట్టడానికి చోటు కోసమని 2 అడుగులు వెనక్కి వేశాడు రాముడు. దాన్ని అపసర్పణము అంటారు ధనుర్విద్యలో. ఎందుకంటే ధనస్సు పట్టుకున్నవాడు అడుగులు వెనక్కి వేయకూడదు, వీరోచితమైన తేజస్సు ఉన్నవాడు. రాముడి మీద ఇదొక నింద మోపారు. కరుడితో యుద్ధం చేసేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేశాడు రాముడు, ధర్మం తప్పాడు అని. అలా ధర్మం తప్పాడో లేదో చెప్పడానికే ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యరీ పౌరుషేచా ప్రతిద్వందశ్చరైనం జహిరావినం అన్నాడు లక్ష్మణుడు. పడిపోయాడంతే ఇంద్రజిత్. కాబట్టి ఆయన ధర్మం తప్పలేదు, 2 అడుగులు చోటు కోసం వెనక్కి వేశాడు. కాబట్టి వేసి ఆ కరుణ్ణి కూడా సంహరించాడు. 14,000 మంది రాక్షసులు తెగటారిపోయారు. ఎంతసేపట్లోనో తెలుసా అండి? ఏనుగుల యొక్క కుంభస్థలాలు, చీల్చివేయబడినటువంటి గుర్రాల యొక్క శరీరాలు, తెగిపోయినటువంటి తలకాయలు, ఊడిపోయిన కాళ్ళు చేతులు, గుండెల్లో గుచ్చుకున్న బాణాలతో నెత్తుటి ప్రవాహంలో 14,000 మంది నేలబడిపోయి ఉన్నారు భగ్నమైన రథాలతో. ఎంతసేపట్లో కొట్టాడటో తెలుసా అండి? 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టాడు. ఇది రామచంద్రమూర్తి యొక్క వీరోచిత కార్యం. అంటే ఆయన బాహుబలం అంటే అంత గొప్పది. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందిని చంపితే పైన నిలబడిన వాళ్ళందరూ పొంగిపోయారు. మధ్యలో ఒక్కసారి కరుడు మాత్రం ఆయన ధనస్సు ఎరగొట్టగలిగాడు. వెంటనే విష్ణుచాపాన్ని తీసుకుని చేతపట్టి సంహారం చేశారు. అగస్త్యుడు కావలసినవన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే, గురువులు త్రికాలవేదులు, ఎక్కడికి వెళ్ళినా వాడికి వచ్చే ఉపద్రవాన్ని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సంభారములను గురువు సమకూర్చి పంపిస్తాడు. కాబట్టి అగస్త్యుడు అన్ని సిద్ధం చేసే పంపించారు. కాబట్టి ఇప్పుడు అలా ఒంటికి దెబ్బలు తగిలి నెత్తురు ఓడుతోందిట రామచంద్రమూర్తి శరీరం. మరి వాళ్ళు కూడా కొంత బాణప్రయోగం చేస్తారు కదండి. 14,000 మంది ప్రయోగించిన ఆయుధములను ఆకాశంలోనే విరగొట్టారు ఆయన, అసలు వచ్చి మీద పడకుండా. అయినా కొన్ని బాణాలు వచ్చి ఆయనకి తగిలాయి. ఆయన కవచాన్ని కూడా బదలగొట్టాడు కరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒంట్లోంచి నెత్తురు కారుతోంది. వీరపత్నికి అదొక సంతోషం. తన భర్త అంత గొప్ప యుద్ధం చేసి ఇంత విజయాన్ని సాధిస్తే అటువంటి శరీరంతో ఉండగా వచ్చి భార్య ప్రియమార కౌగిలించుకుంటుందిట. గుహలోంచి చూస్తోంది సీతమ్మ తల్లి. 14,000 మంది ఒక పక్క, తన భర్త ఒక్కడు ఒక పక్క. 14,000 మంది మడిసిపోయిన తర్వాత పరుగున వచ్చిందిట గుహలోంచి. తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః పునః పరిష్వజ్య శశి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. ఆ జనకాత్మజ అయినటువంటి సీతమ్మ ఎంతో సంతోషంతో పునః మళ్ళీ రామచంద్రమూర్తిని బిగియార కౌగిలించుకుందిట. నా భర్త ఇంత కార్యాన్ని సాధించాడని. ఆ కౌగిలించుకున్నటువంటి భార్య చేత సంతోషాన్ని పొందినటువంటి రాముని యొక్క ఆ వీర్యాన్ని పరాక్రమం చేత సంతోషించిన సీతమ్మ
ఒండ్లొరలు ఆనందంగా ఉన్నటువంటి ఈ సంఘటన తర్వాత వచ్చేటటువంటి మండోదరి దగ్గర రావణ ప్రసంగాన్ని ఇవాళ చెయ్యకుండా వాళ్ళని అలా సంతోషంగా ఉంచుతూ ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. రేపు మళ్ళీ 6:30 పునఃప్రారంభం చేద్దాను. రోజు మిమ్మల్ని లేట్ అవర్స్ ఎందుకు, అప్పుడప్పుడు తొందరగా వదిలిపెడతాను. ఒక్క 11 మాటలు మనం రామనామాన్ని చెప్పుకుని బయలుదేరదాం. ఇవాళ హరిప్రసాద్ గారు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావన చేయబోతున్నారు. అందుకని మీరు కాసేపు కూర్చోండి. ఏదో ఒక పేరుతో కూర్చోబెడుతుంటావు అనుకోకండి. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధంసము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మనసు స్థిరముగా నిలపగలిగడి మంత్రరాజము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.